ఆదర్శం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పర్రి. 5 తప్పులు చేస్తే లైసెన్స్ క్యాన్సల్, కేంద్రం తెచ్చింది కొత్త రూల్స్. 1000 రూపాయల ఖర్చుతోటి ఐఏఎస్ ఐపీఎస్ ల లగ్గం. ఇక ఈ పెళ్లితోటి అందరికీ అయ్యిండ్రు వీళ్ళు ఆదర్శం. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటదట, కేసీఆర్ సార్ ఇచ్చిండు కార్యకర్త బిడ్డకు భరోసా. చీరల పంపిణీలా ఎర్రబల్లి చేసిండు హాట్ కమెంట్స్, మళ్ళా వసూలు చేస్తారట పైసలు. తాగుబోతులు భయపడకండి, మీకు మేమున్నాం. వైన్ షాపుల విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అమ్మయ్య స్కూటీ తెచ్చుకున్న కావేరి, ఇక ఇప్పుడు ఫ్రీ బండి, నేను ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. మమ్మల్ని ఎవరు ఆపేదేలే. ఎన్ని శలార్లు పడ్డా ఏం కాదు, పట్టుబడ్డప్పుడు చూసుకుందాం తీ. చెప్పొచ్చిందమ్మా వయ్యారి, అంత లేదమ్మా. ఎందుకు, ఏమైంది? కొత్త రూల్స్ ఏమైనా పెట్టినావా నువ్వు? నేను కాదు, కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది. రూల్స్ ని రప్పాడిస్తాం, కండిషన్ ను కట్టగట్టి అవతల వాడేస్తాం, మా ఇష్టం వచ్చినట్లు బండ్లు నడుపుతాం, అంతా మా ఇష్టం. ఎన్ని శలాన్లు కొట్టినా ఎగ్గొట్టి తిరుగుతాం, పట్టు అవుడ్డప్పుడు చూసుకుందాం తీ అని బిందాస్ గా మా విద్య లెక్క ఆలోచించేటోళ్ళకి అందరికి బేజారయ్యే ముచ్చట్నే పట్టుకొచ్చిన. చూడురి మీరు కూడా. రూల్స్ ని రఫ్ ఆడిస్తాం, కండిషన్ ను కట్టగట్టి అవతల వాడేస్తాం, మా ఇష్టం వచ్చినట్లు బండి నడుపుతాం, అంతా మా ఇష్టం. ఎన్ని చలాన్లు కొట్టినా ఎగ్గొట్టి తిరుగుతాం, పట్టుబడ్డప్పుడు చూసుకుందాం తీయని బిందాస్ గా ఆలోచించేటోళ్లకు అందరికీ బేజారయ్యే ముచ్చటనే. ఇక కేంద్ర సర్కార్ తెచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఒక్క ఏడాదిలో 5 కంటే ఎక్కువ మాటల రూల్స్ దాటితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసుడు, లేదు అంటే రద్దు చేసుడు తప్పదట. ఇంతకుముందు లేకుండే బండ్లు ఎత్తుకపోయేటోళ్ళు, ఎవరి మీదన్న దాడి చేసుడు, ఓవర్ స్పీడ్ ఓవుడు, ఓవర్లోడ్ తోటి పోయేటోళ్ళు, రోడ్డు మీద ఎటువడతటు బండ్లు ఆపేటోళ్ళు లైసెన్స్ రద్దు చేద్దురు అట ఇన్నొద్దులు. కానీ ఇప్పటి సంది రూల్స్ ఇంకింత స్ట్రిక్ట్ చేసిండ్రట. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా రాంగ్ రూట్ లో పోయినా, రెడ్ సిగ్నల్ జంపింగ్ అసోంటివి తప్పినా చాలు లైసెన్స్ రద్దు చేసుడేనట. ఇక సోంటి 5 చలాన్లు దాటితే అంతేనట. కాకపోతే లైసెన్స్ రద్దు చేసే ముంగట మీ మీద పడ్డ చలాన్లన్నీ చూపెట్టి మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దో వచ్చి చెప్పుదు రమ్మని ఆ బండి ఓనర్కు ఒక నోటీసు పంపుతారట. ఆ నోటీస్ ప్రకారం పోయి మేము గిసోంటి పరిస్థితులలో తప్పు చేసినామను, ఆ నోటీస్ ప్రకారం పోయి మేము గిసోంటి పరిస్థితుల తప్పు చేసినామను, కావాలని చెయ్యలేదను, పొరపాటున జరిగిందని చెప్పుకునే ఒప్పిస్తే ఓకే, లేకుంటే లైసెన్స్ క్యాన్సల్ లేనట. కాబట్టి చెప్పొచ్చది ఏంది అంటే, శాంతాడంతా పొడుగుత షరాళ్ళు పెండింగ్ లో ఉన్న పట్టుబడ్డప్పుడు చూసుకుంటామాయతి అన్న పోకడలకు ఇప్పటి సంది పనికి రావు అన్నట్టు. లేకుంటే మీ లైసెన్స్ కు లాస్ట్ డేట్ దగ్గర పడ్డట్టే పోన్రి. మామూలుగా ఎవరన్నా ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అధికారులు పెన్లంటే ఏ లెవెల్లో ఏర్పాట్లుంటాయి? ఆకాశం అంత పందిరి, భూదేవంత పీటలు వేసి ఒక పెద్ద ప్యాలెస్ లను, గ్రాండ్ హోటళ్లను, రెస్టారెంట్లను, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లను గ్రాండ్ గా ఏర్పాట్లు ఉంటాయి కదా. కానీ గీడ అట్లా గాలే. ఇటు పిల్ల అటు పిల్లగాడు ఐఏఎస్ ఐపీఎస్ లు ఒకటైరు. కానీ ఎట్లా జరిగిందో ఎరికేనా వాళ్ళ లగ్గం. చలో పాండ్రి, మీరు కూడా చూసొద్దుర్రు. ఇగో ఈడ దండలు మార్చుకుంటా కొత్త జంట నిండు నూరేళ్లు పిల్లా పాపలతోటి చల్లగా ఉండాలని మా కులం తరపున ముందుగా దీవిస్తున్నాం. ఇక అసలు ముచ్చటకొస్తే వీళ్ళిద్దరూ దేశంలోనే పెద్ద కొలువు చేస్తున్నారు. అంటే పెళ్లి పిల్ల ఐపీఎస్ ఆఫీసరు, అయితే పెళ్లి కొడుకు ఐఏఎస్ ఆఫీసరు. ఐపీఎస్ ఆఫీసర్ అయిన శేషాద్రిని రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెం ఊరు. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డిది కడప జిల్లా. ఇక వీళ్ళిద్దరూ గానా బజానాలు, హంగు ఆర్భాటాలు ఏం లేకుండా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా దండలు మార్చుకొని రిజిస్ట్రేషన్ విగ్వాహం చేసుకున్నారు. ఇక ఇద్దరికిద్దరు పెద్ద కొలువులు చేస్తారు. కానీ ఏం హంగామా లేకుండా లగ్గం చేసుకున్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు ఆదర్శ వివాహం చేసుకున్నారు. తో గొప్పగా లగ్గం చేసుకున్నామని కాదు ముఖ్యం, ఎంత గొప్పగా ఆదర్శంగా బతుకుతున్నామనేదే ముఖ్యం. విద్య, మొన్న మీ అమ్మ నేను షీపుతో కొట్టిందటగా. బయట టాకు. నీ అవ్వ, ఇది మా ఇంట్లో సీసీ కెమెరా ఇట్లా పెట్టిందా ఏంది? మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తున్నాయి దీనికి. కొట్టిందా లేదా? కొట్టిందిరా. ఎందుకు? మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రా, అందరం కలిసి తింటాను. మా అమ్మ మంచి పాట పెట్టరా అన్నది. నువ్వేం పాట పెట్టినావు? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. నీ పాట పాడుగాను పో.
ఈ విద్య శాస్త్రాలన్నీ గట్లే ఉంటాయి. మీరైతే ఈ కథ చూడు రోసారి. కార్యకర్తలే పార్టీలకు ప్రాణం. జెండాలు మోయాలన్నా, జంగు లేపాలి అన్నా, నాయకుణ్ణి కుర్చీకి ఎక్కియాలన్నా వాళ్ళు తలుసుకుంటేనే, ఒక్క మాటలు చెప్పాలి అంటే చిన్న చిన్న నేతలు తలుసుకుంటేనే ఎంత పెద్ద పార్టీ అయినా ఎదిగేది. అట్లాంటి నేతలు పార్టీని మర్చిపోవద్దు కదా. ఇగో అదే పని చేసిండ్రు కేసీఆర్ సార్ కూడా. ములుగు జిల్లా గులాబీ నేత జగదీష్ 2 ఏళ్ల కింద అనారోగ్యంతో చచ్చిపోయిండు. ఇక వాళ్ళ బిడ్డ మెడిసిన్ చదువుకోవాలని అనుకుంటుందని తెలిసి పార్టీ అధినేత కేసీఆర్ సారు వాళ్ళను పిలిపించి సాయం చేసిండు. ఇక ఎన్నడూ ఏ అవసరమైనా పార్టీ తోడుగా ఉంటది అని భరోసానిచ్చిండ్రు. ఇక పవర్ లో ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకున్న నేతకు భరోసాకు మించి ఇంకేం కోరుకుంటారుల్లా. ఇక పార్టీని పవర్ కు తెచ్చేందుకు ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి ఆహార్నిశలు శ్రమిస్తారు కార్యకర్తలు. ఇక కష్ట నష్టాల్లో తోడుంటారు. మరి అట్లాంటి నేతల కష్టం కూడా పార్టీ తోడు ఉంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటది చెప్పుర్రి. అవును కావేరి, మీ ఇంటి పక్కన ఉండే భవాన్ని చూడనికి వచ్చిర్రు అన్నావు కదరా, ఏమైందిరా? ఖాయమైందా? ఏమైంది, సూపులు మంచిగానే కలిసినాయి, మాట ముచ్చట అయినాయి, ఇచ్చిపుచ్చుకునే అన్ని మాట్లాడుకున్నారు. ముహూర్తం కూడా దగ్గరనే చూసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆహా, ఇంకేది పోయిగా 2 రోజులు తలకాయ కూర బోటి కూర పో కావేరి, కుమ్ముడే కుమ్ముడిగా. ఎక్కడి కుమ్ముడు, నీ కుమ్ముడు పాడగాను. అంత అయినాక పిల్లగానికి బట్టతల అని తెలిసిందట. ఇగేముంది, ఇచ్చులారం అయింది. ఇక పెళ్లి పిల్ల లగ్గం వద్దు అన్నదట. ఓడి అమ్మ జీవితము బట్టతల ఇంత పని చేసిందారా? పిల్ల ఎంత ఫీల్ అయిందో ఏమో పో. నువ్వేం ఫీల్ కాకు గాని గీ వార్త చూడు. సర్కారు వంచుతున్న ఇందిరమ్మ చీరల మీద ఎర్రబెల్లి సారు ఏం చెప్తున్నారో ఏనుండ్రి. ఈ చీరల మీద కూడా ఎంత మోసం చేస్తాడు ఎరికేనా? ఈ చీరలు అందరికి ఇస్తలేడు, ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తాను, అంతేనా నేను చెప్పేది? గ్రూప్ నోళ్ళకే ఇస్తాడు. ఆ గ్రూపులో ఇచ్చేటివి కూడా అప్పే. ఒక్కొక్క చీరకు 1200 రూపాయలు అప్పు. ఆడోళ్ళంతా మా రేవంత్ రెడ్డి వంచుతున్నాడు అని మా సంబరంగా తీసుకుంటున్నారు గాని అటెన్క మన జేబులనే కత్తిరించి పని పెట్టుకున్నాడు అని చెప్పుకొచ్చిండు వరంగల్ కాడ పెట్టిన మీటింగ్ లా. ఇది నేను ఛాలెంజ్ చేసిన. ఎవడన్నా చీర ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు చీర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇది అంటాడా? ఫోటో అంటాడా? ఐడి కార్డు అంటాడా? అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తావు? ఇవన్నీ పెట్టుకుంటావా లేదా? ఇది నీ పేరు మీద 1200 రూపాయలు అప్పు. ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, బిడ్డ 1200 కట్టవని. ఆ చీర ఖరీదు 300. 300 రేవంత్ రెడ్డికి లంచమట, 300 ఆఫీసర్లకు లంచమట. ఇదంతా బోకస్. మన ఓట్ల కోసమే చీరలు. దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు. చీరలు ఆడళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఫోటోలు తీసుకుంటున్నారు కదా, ఇక అదంతా మోసమని అనుకొచ్చిండు. కావేరి, వెనకట మునులు యాగాలు చేస్తుంటే రాక్షసులు పోయి వాటిని భగ్నం చేస్తాందుకు మస్తు తండ్లాడుతుండ్రి అనే కథలు విన్నావా నువ్వు? ఇన్నట్లే ఉన్నది కొంచెం కొంచెం. అసోంటి కథలే అవుతున్నాయి మునుగోడు దిక్కు. అకుంఠిత దీక్షతోటి తాగి అబ్కారీ శాఖను రక్షించేందుకు తాగుపోతులు తండ్లాడుతుంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ ఏమో వైన్స్ పగటి పూటనే తెరవాలి, పర్మిట్ రూమ్లు సాయంత్రం 6 గంటలకే కుల్లా పెట్టాలనే రూల్ పెట్టే. ఇంకేముంది, తాగుబోతులారా తల్లి రండి, తాగండి, తాగి ఊగండి, మీ పెగ్లను నీళ్ల లెక్క మేము తోడున్నాం, మీకు ఇష్టమైనంత తాగుర్రి, మీ గొంతులు తడిపోకుండా అడ్డం పడుతున్న వాళ్ళ సంగతి మాకు ఇడుగుండ్రి అన్నట్టే ఉన్నది పో. నిలకడగా తాగుండ్రి, నిమ్ముగా తాగి బొర్లుకుంటా ఇంటికి వర్రి అని తాగుబోతుల భుజం తట్టి ధైర్యం ఇస్తున్నట్టే ఉన్నది కదా పొర్రి. ఇక మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత వైన్ షాపులు తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్ లోకి అనుమతించాలని ఆదేశించిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఈ ఆదేశాలు పట్టించుకోకుండా యథావిధిగా వైన్ షాపులు తెరవటతోటి ఇక బలవంతంగా వాటిని మూసేయించిండు రాజగోపాల్ రెడ్డి అనుచరులు. వైన్ షాప్ యజమానులు ఇక మాకు నష్టం కలుగుతుంది అని ఫిర్యాదు చేసుడుతోటే ఇక దగ్గరుండి పొద్దుగాల 10 గంటలకు వైన్ షాప్ ను తెరిపించిండ్రు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇక దీంతో ఎట్లయినా తాను అనుకున్న నిబంధనలు అమలు చేయాలని వైన్ షాపుల కాడ స్థానిక పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఇక కేవలం 1 రోజులనే 10కి మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుడుతోటే ఇక సంస్థ నారాయణపురం మండలంలో మధ్యాహ్నం 1 గంటకే వైన్ షాపులు తెరిచిండ్రు యజమానులు.